చిన్న పిల్లవాడు రాత్రి కాకినాడ ఏఈ నూకరాజు మనవడు మాట్లాడిన మాట మీద మనం వీడియో చేస్తున్నాము. ఇప్పుడు ఆ చిన్న పిల్లాడు కొంత చెప్పుండొచ్చు ఇట్లా మాట్లాడమ్మా అని కూడా, అయినా కూడా తన కుటుంబం మొత్తం నాశనమైంది, దాని మీద చర్యలు తీసుకోవాలి, పనిష్మెంట్ కఠినంగా ఇవ్వాలి అని అతను మాట్లాడారు. ఏ సందర్భంగా అంటే కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాసు కలెక్టర్ తీసుకెళ్ళాడు అక్కడ నిన్న. కలెక్టర్కి ఈ కేసు గురించి చెప్పాట. నాకు ఒక విషయం అర్థం కాదు, నాకు ఇక్కడైతే పచ్చి బూతులు వస్తున్నాయి. ఏం కలెక్టర్కి ఈ విషయం తెలీదా? ఇంకొకళ్ళు వెళ్ళి తీసుకెళ్తే కానీ ఆయన విచారణ చేపట్టడా, కఠిన చర్యలు తీసుకోడా? ఎస్పీలు లేరా? మనుషులు కాదా? సాదిక్ అనేవాడు నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది తెలుసు, నేను ఎరగదీస్తాను మురగ పెడతాను అంటున్నప్పుడు ఏం గాడిదలు కాస్తున్నారు వీళ్ళందరూ? అంటే కంప్లైంట్ ఇస్తే కానీ కదలరా? మనమేననుకుంటా ఈ ఇన్సిడెంట్ జరగగానే వెంటనే ఇది వ్యవస్థల వైఫల్యం కాదా అని చెప్పి ఒక వీడియో చేసి ఇంకెవరూ చేసినట్టు లేరు. ఏంటి ఒక చిన్న బాబు, 5 ఏళ్ల బాబు, ఈ సౌజన్య ఈ పిల్లవాడి తల్లి గట్టిగా మాట్లాడితే కొన్నాళ్ళ తర్వాత తన కుటుంబానికి ఏం జరిగింది అనేది పూర్తిగా అవగాహన వస్తుంది ఈ చిన్న బాబు. అప్పుడు మనమైతే అతని తల్లి గురించి ఇలా మాట్లాడాము అని అనుకోకూడదు. కాబట్టి అఫ్కోర్స్ 1% ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ఏ వీడియోలో ఎప్పుడైనా అతను చూసే అవకాశం ఉంది కాబట్టి. లేకపోతే భర్త పట్టించుకోవట్లేదట పిల్లల్ని, ఆవిడ్ని, అందుకని వేరే వాళ్ళకి దగ్గర అవుతారు. ప్రతి వాడు ఈ మధ్య ఈ ఫ్యాషన్ ఒకటి నేర్చారు. మీరు పడే కక్కుర్తికి పిల్లల్ని ఎందుకు బలి చేస్తారు? మీ యావ తీర్చుకోవడానికి మళ్ళీ అది సాగట్లేదని భర్తను చంపటము, లేదంటే మొగుడిని. ఈ మధ్య చూసుంటారు మీరు, మొగుళ్ళు పిల్లలను చంపుతున్న కేసులు రావట్లేదు, ఎక్కువ ఇవే జరుగుతుంది. తల్లిదండ్రులకు విషయం ఇచ్చి చంపను. ఆ యదవ డాష్ గైడ్, ఆ ఛానల్లోడు ఒకడైతే ఏం వాడిందో కూడా రాస్తున్నాడు. వాడికి మైండ్ అనేది ఉందా లేదా? సెన్స్లెస్ ఫెలో గైడ్, వేస్ట్ నా డాష్ గైడ్. మనం మీడియాలో ఉన్నాము, కొద్దిగా బాధ్యత ఉండక్కర్లేదా? ఏది రాయాలి రాయకూడదు తెలియదు. యదవనా కొడుకులందరూ జర్నలిస్టుల రూపంలో వచ్చేయటం, ఏదో నాకు ఇన్ని వ్యూస్ వస్తున్నాయి అన్ని వ్యూస్ వస్తున్నాయి అని చెప్పుకొని సంకలు గుద్దుకోవటానికి. ఎలా హత్య చేశారో పూసగుచ్చినట్టు వివరిస్తారా? చివరికి ఆ ఇంజక్షన్కే బలైంది యువతి. ఇలాంటి ఇన్సిడెంట్ నూకరాజు గారి కుటుంబం ఇప్పుడు ఆయన వియ్యంకుడు కేసు పెట్టింది. కోడలు కూడా తనకు ఏది జగదీశ్వర్ రెడ్డి అనుకుంటా కదా అబ్బాయి పేరు, అతన్ని చంపడంలో పాత్ర ఉంది అని. ఉన్నది లేదు, ఇది కాదు ఇష్యూ. అసలు దగ్గర కాకపోతే భర్త దగ్గర ఉండి ఇది మెసలకపోతేనట వీళ్ళు వేరే వాళ్ళతో పెట్టేసుకుంటారు. ఇదే మొగుడు పెట్టుకుంటే నానా యాగి చేస్తారు కదా. వాడు దానికి పనికిరాడు దానికి పనికిరాడు అని ఈ మధ్య ఒకటి బయలుదేరింది కదా, అలా చేస్తారు. ఇప్పుడు అసలు కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకోవాలనే స్థాయికి వాడు వేధింపులు వెళ్ళాడంటే ఆ డాష్ గడు వాడికి మళ్ళీ 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 కోసి రోజు కొద్ది కారం పెట్టాలన్నమాట. వాడు ఏదో చేర్చుకొని ఉంటాడు కదా ఆ సాదిక్ గడు, వాడికి కోసి 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 మళ్ళీ కోసి కారం పెట్టి అట్లా చంపాలి. అంటే వీడు ఏమనుకున్నాడు, ఎప్పటికీ ఎవరికి తెలియదు అనుకున్నాడు. పైగా విదేశాలకి పారిపోవడానికి ప్లాన్. వీడి తల్లిదండ్రులను బతకరావాలి ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ పెంపకం కదా. ఇతను చేసిన దానికి వాళ్ళేం బాధ్యులు అంటే ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఏం మనుషులు గారా, పశువుల కొంపల ఊరక ఆంబోతుల్ని కానీ రోడ్ల మీద వదిలేస్తే ఏం చేస్తాయి తెలుసు కదా. కట్టిపడేయాల్సిన అవసరం లేదా తల్లిదండ్రులకి? కానీ ఇస్లాంలోకి మారాలంటాడు వాడు, ఎవడు చెప్పడానికి అసలు. దీనికి బుద్ధి ఉండాలి ముందు. ముగ్గుడే ఏమీ చేయలేదు అంటుంటే, ముగ్గుడే పట్టించుకున్నట్టు తయారవుతుంటే పక్కన ఇంకెవడో పోటుగాడు వచ్చి రోజు పోట్లు వేస్తాడు కదా వేధింపులు. ఆ బాబు మాట్లాడుతుంటే ఏంటి అసలు, ఎక్కడికి వెళ్తుంది సొసైటీ? రేపు పొద్దున ఆవిడకి ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏమనుకుంటాడు సొసైటీ గురించి? ఎలా బిహేవ్ చేస్తాడు? వీళ్ళు చేసిన పాపానికి వాళ్ళ తాత బామ్మ చనిపోవాలి. మధ్యలో ఆమె ఏం చేసింది, నూకరాజు గారి భార్య ఏం చేసింది? ఇది సూసైడ్ తప్పితే వేరే మార్గం లేదనుకున్నారా? ఏమనుకున్నారు? నాకు ఇంకొక అనుమానం కూడా వస్తుంది. అసలు నిజంగానే వాళ్ళంతటా వాళ్ళే పడ్డారా, ఈ డాష్ గాడి ఏమైనా పడేసాక? ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సిందే. మనం చెప్తేనే చేస్తారని కాదు, చేయాల్సిందే. ఈ కేసులో ఈ సాదిక్ గాడి కుటుంబ సభ్యులు
ఇంకా వీళ్ళలో ఇట్లాంటి ప్రవర్తనలు ఎవరికైనా ఉన్నాయా? వాడి వాట్సాప్లు, వాడి గ్రూపులు మొత్తం చెక్ చేయాల్సి, ఎవరిని వదలకూడదు. ఎందుకు మనం సొసైటీలో బతుకుతున్నాము? మనిషి సోషల్ యానిమల్ అంటారు కదా, అంటే నిజంగా జంతువుకు మారిపోతాం. ఇన్సిడెంట్కి సంబంధించి ఆవిడతో వాడు సంబంధం పెట్టుకొని పిల్లవాడిని కూడా భయపెడుతూ టెర్రరిస్టులో చేరుస్తాడు. వాడు ఎందుకు ఎన్ఐఏని ఇన్వాల్వ్ చేయని కేసులో చేయాల్సిందే, తప్పకుండా చేయాల్సిందే. వాడు అమాయకుడైనా సరే, ఊరికి బెదిరించడానికి అన్నా సరే చేయాలి. ఒకడికి ఇలా జరిగితే బాబు పవన్ కళ్యాణ్ గారు, మీ పార్టీ ఎంపీ స్పందించేది, మీరు స్పందించండి. మిమ్మల్ని ఏదో పచ్చిపూతులు తిట్టాడని వాడెవడి మీద తీసుకుపోయి ఊపా చట్టం పెట్టడం కాదు, ఇట్లాంటి వాడి మీద పెట్టాలి. టెర్రరిస్టులు పట్టిస్తాను అన్నాడంట కదా, దాన్ని పట్టించుకొని ఆ వాంగ్మూలం తీసుకొని పెట్టించండి, వాడి మీద ఉపా చట్టం పెట్టించండి. అది ఎలా వర్తిస్తుందో మీకు తెలుసు, మళ్ళీ ఇంకొకటి చెప్పక్కర్లా. అంటే ఇక్కడి నుంచి ఉత్తరప్రదేశ్కి ఇంకా రకరకాల ఏరియాలకు వెళ్ళిపోయి ఎక్కడెక్కడి నుంచో వెళ్ళిపోయి పారిపోదాం అనుకుంటాడా? వాడంత అమాయకుడైతే పారిపోతాడా? ఇక్కడే ఉంటాడు కదా. అదే ఉదయ్ శ్రీనివాస్ మిగతా విషయాలు వదిలేద్దాం. ఈ విషయంలో సరే దీని వెనకేమైనా రాజకీయం ఉందో లేదో మనకు తెలియదు, కానీ చక్కగా స్పందించాడు. చివరిదాకా పోరాడాలని నేనైతే కోరుతున్నాను. చిన్న కుటుంబాన్ని నాశనం చేసి ప్రతి చోట ఇదే తంతు. జిమ్ములో ట్రైనర్లట ఏదో ట్రైనింగ్ నెపంతో మెల్లిగా చేతులు వేయటం, హిహిహి అంటేనేమో వెంటనే ప్రొసీడ్ అవ్వటం, లేకపోతేనే వదిలేయటం. కామ పిశాచుల్లా తయారయ్యాడు ఒక్కొక్కడు. చేతులు ఆగట్లేదు పాపం ఒక్కొక్కడికి. దురద రేట. అరే ఎక్కడన్నా ఏదన్నా ఇన్సిడెంట్, ఏదన్నా రిలేషన్ ఉంది అంటే దాన్ని ఏదో గుర్తు చప్పుడు కాకుండా చేసుకోవాలనుకుంటారు. ఈ నా కొడుకులందరేమో రోడ్డు మీద పడి అచ్చోసిన ఆంబోతుల్లాగా వాళ్ళకి సర్వ హక్కులు ఇచ్చాడు. ఎవడిచ్చాడు మీకు హక్కులు? అసలు చేతులు వేసే హక్కులు మీకు ఎవడిచ్చాడు? అందుకే అనుకుంటా ఈ ఇరుముడి సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ అవడానికి కారణం అదే. సమాజంలో కసి పెరిగిపోయింది. ఆ కసిని రవితేజ సరిగ్గా చూపించాడు. అందరం హీరోలం కాదుగా, ఏబి వెంకటేశ్వరరావు చెప్పినట్టు సూపర్ స్టార్ కృష్ణలం కాదుగా, కానీ మద్దతు తీయాలి. మనం ఈ అబ్బాయికి మద్దతు తీయాలి. ఇలా బాధితులకి ఎప్పటికైనా సరే మద్దతు తీయాల్సిందే. ఇవ్వకపోతే సొసైటీలో మీరు మనుషులుగా బతికే అర్హత లేదు. కనీసం మద్దతు కూడా ఇవ్వకూడదు. రేపొద్దున ఇలాంటి ఇన్సిడెంట్లు మీ కళ్ళ ముందే జరుగుతాయి, మీ చుట్టూ కూడా జరిగే అవకాశం పుష్కలంగా ఉంది. ఎందుకంటే అక్కడ తొలి ప్రేమ సినిమాలో వేణుమాధవ్ చెబుతాడు కదా, కామ పిచాచుల్లాగా తిరుగుతున్నారని. అట్లా తిరుగుతుంటాయి. మంచి మాటలు చెప్పడం, మొగుడు సరిగ్గా చూసుకోలేనోడు పక్కన ఎవడో గొట్టంగా చూసుకుంటాడా? సుట్టాగాడు నా కింద తావత్తు పెట్టుకుంటాడు. వాడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఈ విషయంలో సోషల్ మీడియా క్యాంపెయిన్ జరగాల్సిందే. ఇలా జరిగితేనే రేపొద్దున ఇంకొకటి మళ్ళీ బయలుదేరుతుంది. ఎస్పీలు తెలుసు, పోలీసులు తెలుసు. తెలిస్తే ఏంటి తెలిస్తే ఒక్కసారి తెగిస్తే లింగాన్ని కోసి పెడతారు.